మనకి ఇలా డిజైన్ చేస్తారన్నమాట. దీని మీద మనకి ఎన్ని చెంకీలు ఉంటాయి, ఎంత డిజిటల్ ప్రింట్ ఉంటుంది, అలా అన్ని మొత్తం క్లియర్ చేసిన తర్వాత మొత్తం మనకి సెలెక్ట్ అయిన తర్వాత టైలర్ దగ్గరికి వెళ్తుంది. టైలర్ వచ్చేసి దీన్ని చూసుకొని ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇందులో ఉంటుంది, దాన్ని స్టిచ్ చేస్తారు. ఇక్కడ ఎంబ్రాయిడరింగ్ సిస్టమ్ అయితే మనకి క్రియేట్ చేస్తారు అనమాట. మొత్తం మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్ కానీ చెంకీ కానీ వచ్చేసి ఇక్కడ డిజైన్ చేస్తూ ఉంటారు. మనకు మగ్గం వర్క్ అయితే డిజైన్ చేస్తున్నారు అనమాట. హ్యాండ్ తో స్టిచ్ చేస్తున్నారు. డిజైన్ అక్కడ రెడీ అయిన తర్వాత ఎంబ్రాయిడరీ కావాలంటే ఎంబ్రాయిడరీ చేస్తారు, ఇలా మగ్గం వర్క్ కావాలంటే మగ్గం వర్క్ కూడా చేస్తారు. ये स्मोक करती है गारमेंट्स को, ये इलास्टिक थ्रेड्स होता है जो गारमेंट्स पे लगता है और इट गिव्स अ वेरी नाइस लुक, वेरी नाइस एंड वेरी क्या बोलता हूँ, रेडी टू वेयर गारमेंट्स में इसका बहुत अच्छा वो रहता है. तो दिस इज ऑल्सो काइंड ऑफ मशीन जो हमारी इन हाउस है. ఇక్కడ వచ్చేసి హ్యామింగ్ మిషన్ అండి. మనకైతే సూరత్ లో ఎవరి దగ్గర లేదు, ఓన్లీ వీళ్ళ దగ్గరనే అవైలబుల్ గా ఉంది ఇన్ హౌస్ లో. ये भी हमारा फेस्टिव कलेक्शन है. ఓకే చూడండి, ఇది వచ్చేసి ట్రెండింగ్ కలెక్షన్ అండి. ఇప్పుడు దసరా దివాళీ 2499 చాలా బాగుంటుంది కలెక్షన్. ఓకే విత్ బ్లౌజ్ पीस. ये हमारा रेडी टू वेयर साड़ी है, రెడీ టు వేర్ विद ब्लाउज पीस. చూడండి ఇలా శారీ మొత్తం మనకి రెడీ అయి ఉంటుంది. కుచ్చులు కానీ పళ్ళు కానీ మొత్తం రెడీ అయి ఉంటుంది. ఓన్లీ మనం కట్టుకోవడం 1 మినిట్ లో అయితే ఇది కట్టుకోవచ్చు అండి. ఐ ఫ్యాబ్రిక్ में कौन सा ब्रांड है? In आई फैब्रिक्स we are launching new brand for the sarees, यशोदा अम्मा sarees. యశోద అమ్మ. Yeah. ఈ శారీస్ కోసం కొత్త బ్రాండ్ అయితే ఓపెన్ చేశారు, యశోద అమ్మ. Yeah. Fancy gown. కలెక్షన్ అండి, చాలా బాగుంది కలెక్షన్. వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ లో పైన టాప్ ఇచ్చేసారు, కింద చూడండి మొత్తం ప్లెయిన్ లో ఇచ్చేసారు కుచ్చుల ప్యాటర్న్ లో. इसका ప్రైస్ చాలా బాగుంది. ట్రెండింగ్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి చాలా చీప్ అండ్ బెస్ట్ గా ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకోసం సరికొత్త వీడియో తీసుకొచ్చాను. అదేంటంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి అయితే తీసుకొచ్చాను. వైట్ క్లాత్ నుంచి డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఎలా రెడీ అవుతాయో అలాంటి కలెక్షన్ అయితే ఈ రోజు మీకు చూపిస్తాను. దాని ప్రాసెస్ కూడా మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మనం సూరత్ లో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ ఇండస్ట్రియల్ ఏరియాలో ఐ ఫ్యాబ్రిక్స్ లో అయితే ఉన్నామండి. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. పదండి ఇప్పుడు మనం షాప్ వాళ్ళని అడిగి ప్రాసెస్ కానీ కలెక్షన్ కానీ తెలుసుకుందాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను స్క్రీన్ మీద వాట్సాప్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. చూడండి ఇప్పుడు మనం ఐ ఫ్యాబ్రిక్స్ లో ఉన్న టీమ్ మెంబర్ అయిన ఇషాన్ గారితో ఉన్నాం. వాళ్ళని వచ్చేసి ఇక్కడ ఎలాంటి ప్రాసెస్ జరుగుతుందో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. नमस्ते मैम. कैसे हो? बिल्कुल सही मैम. कैसा प्रोसेस हो रहा है मेरा व्यूअर्स को बताइए. डेफिनेटली मैम, यहाँ पे हम क्या कर रहे हैं कि फ्रॉम डिजाइन से लेकर के प्रोडक्ट सैम्पलिंग, डिजाइन सब एक ही जगह पे इन हाउस सब एग्जीक्यूट होता है. तो एज यू सी आप यहाँ पे आकर के देख सकते हो, हमारी प्रिंट्स डेवलप होती है यहाँ पे. इस तरह से हम कंप्यूटर पे प्रिंट्स बनाते हैं. और प्रिंट बनाते हैं खुद का? हाँ, इन हाउस अपना खुद का प्रिंट्स डेवलप करते हैं. और फिर जैसे वो हमारा प्रिंट्स डेवलप हो जाता है, फिर हम फैब्रिक सेलेक्ट करते हैं अपने सिल्वेट के हिसाब से कि वो प्रिंट किस फैब्रिक पे बनेगा, और उस तरह से हम गारमेंट अपनी सैंपल करते हैं. చూడండి వీళ్ళే మనకి వచ్చేసి ప్రింట్ డిజైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి స్కెచ్ అవుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి స్కెచ్ చేస్తారన్నమాట. మనకు డిజైన్ చేస్తూ ఉంటారు స్కెచ్ తోటి. చూడండి ఆ తర్వాత కంప్యూటర్ లో వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఓన్లీ డిజిటల్ కి సంబంధించింది. చూడండి అదే డిజైన్ వచ్చేసి మనకి ప్రింట్ లా కావాలంటే ప్రింట్ కూడా చేస్తారు. ఒకవేళ ఎంబ్రాయిడరీ లో కావాలనుకున్నా కూడా ఇలా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా చేస్తారన్నమాట. बोलिए सर, आप इधर क्या हो रहा है? अभी यहाँ पे आप करेंटली अभी देखोगे तो अभी ये सिल्वेट बन रहा है. तो इस तरह से हम सिल्वेट्स बनाते हैं. और ये स्पेसिफिक क्या है कि जैसा आप देख रहे हो ये गाउन टाइप का सिल्वेट है. तो इसके ऊपर जो फैब्रिक क्या रहेगा, डिटेलिंग्स क्या है, एवरीथिंग इज डिटेल्ड. मतलब हर एक चीज डिटेल में बताया गया है. तो कि ये जो पेपर होता है ये अपना सैम्पलिंग डिपार्टमेंट में जाता है. तो जब ये सैम्पलिंग डिपार्टमेंट में जाता है तो टेलर को कोई मिस्टेक नहीं हो कि वो गारमेंट में हम क्या क्या चीज डाल रहे हैं इन टर्म्स ऑफ फैब्रिक, नेक की डिटेलिंग होगी. तो अब यहाँ पे अगर आप क्लोज आकर के इसको देखोगे पूरे डिटेल में बताया गया है इन टर्म्स ऑफ सीक्वेंस लगेगा कि किस तरह का वर्क होगा. अगर यहाँ पे वेस्ट में बेल्ट है तो किस तरह का बेल्ट पे हैंडवर्क है तो वो हैंडवर्क क्या होगा. तो वी डू एवरीथिंग इन वेरी डिटेल. जो फुल डिटेलिंग में जिस तरह से हम काम करते हैं हमारा काम इन डेप्थ में ही हो रहा है. और फिर आप ఇక్కడ వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేస్తారన్నమాట. దీని మీద మనకి ఎన్ని చెంకీలు ఉంటాయి, ఎంత డిజిటల్ ప్రింట్ ఉంటుంది, అలా అన్ని మొత్తం క్లియర్ చేసిన తర్వాత మొత్తం మనకి సెలెక్ట్ అయిన తర్వాత టైలర్ దగ్గరికి వెళ్తుంది. టైలర్ వచ్చేసి దీన్ని చూసుకొని ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇందులో ఉంటుంది, దాన్ని స్టిచ్ చేస్తారు ఇక్కడ. तो दिस इज द फाइनल प्रोडक्ट जो हमारा बनकर के रेडी हो गया. तो एक बार जब हमारा प्रोडक्ट रेडी होता है ऑल काइंड्स ऑफ क्वालिटी चेक की वो हम डमी पे लगाते हैं. लगा करके उसको देखते हैं कि उसका फील कैसा आ रहा है, गारमेंट कैसा आ रहा है, उसमें कुछ गलती तो नहीं है. अगर कुछ गलती हमें लगता है एज यू कैन सी राइट नाउ कि जो डिजाइनर है अभी वो चेक कर रहे हैं. तो एक बार हमें कुछ गलती लगता है तो फिर हम उसको फिर से अपने रीसैम्पलिंग में डालते हैं ताकि एनी काइंड ऑफ मिस्टेक जो हल्की भी मिस्टेक आ चुकी है वी रेक्टिफाई ऑल दोज मिस्टेक्स. और उसके बाद
बाद फिर से वी डू रीसैंपल एंड देन इट गोज टू प्रोडक्शन। ఓకే చూడండి ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత ఇలా డమ్మీకి వేసి చూస్తారన్నమాట. మళ్ళీ కొంచెం మిస్టేక్ అనిపించినా కూడా మళ్ళీ రీసాంప్లింగ్ చేస్తారు. एंड राइट नाउ जैसा कि आप यहाँ पे आ रहे हो, दिस इज वन ऑफ आवर टीम मेंबर। ये अभी क्या चल रहा है कि हम प्रिंट्स की रिसर्च कर रहे हैं, लाइक यू नो व्हाट काइंड ऑफ प्रिंट्स जो अपने ट्रेंड्स चलते हैं। okay. अभी विंटर सीजन आने वाला है, तो व्हाट काइंड ऑफ प्रिंट्स जो विंटर सीजन में चलेगा। सो दिस इज बेसिकली एक छोटे लेवल पे Research करते या वी डू ऑल द काइंड्स ऑफ रिसर्च की इन टर्म्स ऑफ ट्रेंड्स एंड फोरकास्ट, क्योंकि जो फैशन इंडस्ट्री है इट गोज ऑन फोरकास्ट, इट गोज ऑन ट्रेंड्स। तो ट्रेंड्स में हमारा क्या है, जो आने वाला टाइम है उसमें किस तरह के प्रिंट्स चलेंगे, किस तरह का कलर कॉम्बिनेशन चलने वाला है, प्रिंट्स चलने वाला है, वो सब बहुत ही डिटेल में मैम बहुत ही बारीकी से उसको स्टडी किया जाता है, उसको अंडरस्टैंड किया जाता है। फिर हम इससे एक पूरा बोर्ड क्रिएट करते हैं। का ये पूरा सर्च हाँ जी, हाँ जी। तो ये पंचिंग है, ये बेसिकली क्या है, दिस इज अ प्रोसेस, क्योंकि जब वो मशीन पे जाता है तो उसका एक फॉर्मेट होता है जिसपे हम उस डिजाइन को डेवलप करते हैं। तो व्हाट दे आर डूइंग राइट नाउ इज वो एम्ब्रॉयडरी की जो डिजाइन है वो क्रिएट कर रहे हैं। तो जब ये ఎంబ్రాయిడరింగ్ సిస్టమ్ అయితే మనకి క్రియేట్ చేస్తారు అన్నమాట. మొత్తం మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్ కానీ చెంకీ కానీ వచ్చేసి ఇక్కడ డిజైన్ చేస్తూ ఉంటారు. इधर क्या हो रहा है? यहाँ पे ही इज द सीनियर एम्ब्रॉयडरी गाय। तो यहाँ पे क्या है कि ही डज द सेम थिंग, बट ही डज इट फॉर लाइक यू नो इफ देयर इज एनी काइंड ऑफ कॉम्प्लिकेशन किसी चीज की हो रही है। कभी कभी क्या होता है, मशीन चलते चलते कभी कभी रुक जाती है, सो ही इज आवर सर्व ओवर हियर, सो ही डज एवरीथिंग। ये सब हमारा देखते हैं इन टर्म्स ऑफ कभी हमें स्पेसिफिक कोई प्रॉब्लम आ गया है, कुछ आ गया, सो ही इज द concerned person who take care of all the problem. ఇక్కడ కూడా వచ్చేసి మనకు సీక్వెన్సీ కి ఎంబ్రాయిడరీకి సంబంధించిన కలెక్షన్ అయితే ఇక్కడ రెడీ అవుతుంది. మనకు మొత్తం డిజైన్ మొత్తం రెడీ అయిన తర్వాత మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ వచ్చినట్టయితే ఇక్కడ వీళ్ళు మళ్ళీ మనకు రీసాంప్లింగ్ అయితే చేస్తారండి. और एक और चीज मैं आपके व्यूअर्स को बोलना चाहता हूँ कि हमारी जो इन हाउस है, वी डू ऑल काइंड ऑफ एम्ब्रॉयडरी। तो जब मैं बोल रहा हूँ ऑल काइंड ऑफ एम्ब्रॉयडरी, लॉट ऑफ पीपल ऑफ योर व्यूअर्स उनको ये नहीं पता होगा, मतलब इन टर्म्स ऑफ थ्रेड वर्क, सीक्वेंस वर्क, कोडिंग वर्क, यू नो हर तरह का होता है। सो व्हेन आई से हर तरह का, मतलब देयर इज नो अदर कॉर्नर्स व्हिच आर लाइक यू नो जिस पे हमने लुकआउट नहीं किया, हमने सारे कॉर्नर्स पे लुकआउट किया है और उन सबको लेकर के फिर जाकर के हम एक एम्ब्रॉयडरी क्रिएट करते हैं। हाँ जी मैम। డిజైనింగ్ యూనిట్ అన్నమాట. మనకు మొత్తం వచ్చేసి కూడా ఏంటంటే ప్రింటింగ్ కానీ ఎంబ్రాయిడరింగ్ కానీ ఎలా రెడీ చేస్తారో ఈ యూనిట్ లో అయితే జరుగుతుంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్ కి అయితే వెళ్దాం. ఏ సెక్షన్ में क्या हो रहा है? As you can see, ये हमारा सैम्पलिंग डिपार्टमेंट है। Okay, So right now we have our master जी, he is creating pattern right now। ये अपनी जो सिल्वेट से उसकी पैटर्न बन रही है और ये हम पेपर पे पैटर्न पहले क्रिएट करते हैं और जब ये पैटर्न अपना अप्रूव हो जाता है, यहाँ पे कटिंग अपना कटिंग का टेबल है, वहाँ पे वो कट होता है और फिर वो मशीन पे आकर के हमारी स्टिच होती है। हाँ, इधर क्या हो रहा है? अभी यहाँ पे करेंटली हैंडवर्क हो रहा है। तो ये हमारे हैंडवर्क के कारीगर है मुनीर भाई, ही इज डूइंग राइट नाउ हैंडवर्क। और इस तरह से खाटली, हम यहाँ पे इसे खाटली वर्क कहते हैं। तो इसमें हैंड का ही पूरा काम होता है, यू नो कम्प्लीटली हैंड टू हैंड वर्क इन विच हर एक चीज होता है, जरदोजी, थ्रेड, सीक्वेंस, बीड्स, एवरीथिंग लाइक ఇక్కడ వచ్చేసి మనకు మగ్గం వర్క్ అయితే డిజైన్ చేస్తున్నారు అన్నమాట. హ్యాండ్ తోటి అయితే స్టిచ్ చేస్తున్నారు. డిజైన్ అక్కడ రెడీ వచ్చిన తర్వాత ఎంబ్రాయిడరీ కావాలంటే ఎంబ్రాయిడరీ చేస్తారు, ఇలా మగ్గం వర్క్ కావాలంటే మగ్గం వర్క్ కూడా చేస్తారు. दिस इज आवर स्मोकिंग मशीन, कम्प्लीटली न्यू, अभी हमारी कंपनी में अभी आया है। सो व्हाट दिस मशीन डज इज ये स्मोक करती है गारमेंट्स को। ये इलास्टिक थ्रेड्स होता है जो गारमेंट्स पे लगता है और इट गिव्स अ वेरी नाइस लुक, वेरी नाइस एंड वेरी क्या बोलता हूँ, रेडी टू वेयर गारमेंट्स में इसका बहुत अच्छा वो रहता है। सो दिस इज ऑल्सो काइंड ऑफ मशीन जो हमारी इन हाउस है। इन-हाउस है, हाँ आपके पास हाँ, हमारे पास खुद की है। एंड राइट नाउ ओवर हियर ये हमारी मशीन एम्ब्रॉयडरी है। हाँ, एम्ब्रॉयडरी मशीन है और ये सैम्पलिंग के लिए ही है। दिस इज ओनली फॉर सैम्पलिंग, यहाँ पे हमारा सैम्पलिंग ही होता है। यस, ఓకే చూడండి, ఇది వచ్చేసి మనకు ఎంబ్రాయిడరీ మిషన్ అన్నమాట. మనకు అక్కడ డిజైన్ చేసి వచ్చింది, ఇక్కడ మనకు డిజైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ हाँ जी, हुई है हाँ वो भी वही है। दिस इज अ सिंगल हेड एम्ब्रॉयडरी मशीन एंड दिस इज अ ट्विन हेड एम्ब्रॉयडरी मशीन। द ओनली डिफरेंस इज दिस एंड इट्स अ फुल्ली फंक्शनल एम्ब्रॉयडरी मशीन। आप इसमें देखोगे तो सीक्वेंस, कोडिंग, थ्रेड सब है। सब हाँ जी। ఓకే, ఇక్కడ వచ్చేసి సీక్వెన్స్, ఎంబ్రాయిడరీ, కోడింగ్, డబుల్ మిషన్ అన్నమాట. అది వచ్చేసి సింగిల్ అండి, ఇది వచ్చేసి డబుల్ అన్నమాట. जैसा मैंने आपको पहले दिखाया था कि हम कैसे पेपर पे पैटर्न कट करते हैं, दिस इज अ कैड मशीन। एक्चुअली इसमें होता क्या है कि ये कंप्यूटराइज्ड एडेड डिजाइन वर्क है। तो इसमें हम पैटर्न्स बनाते हैं, ग्रेडिंग्स हमारा इसमें होता है। इसकी खासियत ये है कि इसकी जो क्या बोलता हूँ, जो फाइनल आउटकम होता है विच इज लाइक टेक्नोलॉजी बेस्ड, तो हमारा आउटकम बहुत ही अच्छा निकलता है।
इन टर्म्स ऑफ अगर आप इसका जब लेयरिंग करोगे, बिकॉज आई डोंट वांट टू गेट इनटू डिटेल, अगर आप इसको लेयरिंग करोगे और इसका कंजम्पशन निकालोगे तो द क्लैरिटी ऑफ मतलब होता है ना फैब्रिक कंजम्पशन जो प्रोडक्शन में रहता है, विच इज रियली गुड इन टर्म्स ऑफ पोस्ट प्रोडक्शन। जो हम अपने सैंपल्स को जो प्रोड्यूस करते हैं उसके लिए दिस इज वेरी इफेक्टिव एंड दिस इज वन ऑफ द बेस्ट थिंग इन आवर कंपनी की ये भी हमारे इन हाउस में ही है। In-house हाँ, में आपके पास- एवरीथिंग इज इन हाउस। सो एज यू कैन सी राइट नाउ यहाँ पे पैटर्न प्रिंट हो रहा है Print हो और रहा है। ये प्रोडक्शन में जाने वाला है। दिस इज नॉट मेंट फॉर सैम्पलिंग, दिस इज मेंट फॉर प्रोडक्शन। प्रोडक्शन। हाँ जी, जैसा मैंने आपको पहले दिखाया था वहां पे जो टेबल पे वो कट कर रहे थे वो Okay. हाथ से, तो वो सैम्पलिंग के लिए होता है। दिस इज ओनली मेंट फॉर प्रोडक्शन। कैड मशीन और ये उसी का पार्ट है। చూడండి ఇది వచ్చేసి స్కాన్ మిషన్, ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇక్కడ ప్రింట్ అవుతూ ఉంటుంది, అక్కడ డిజైన్ టేబుల్ మీద రెడీ చేశారు కదా, ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి అవుట్ఫిట్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది వరకు రెడీ చేసిన డిజైన్స్ అన్ని ఇక్కడ శాంపుల్ గా పెట్టుకుంటారు, ఒకవేళ మళ్ళీ ఆర్డర్ వచ్చినట్టయితే వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. చూడండి ఇలా మనకి డిజైన్ అయితే రెడీ చేసి పెట్టుకుంటారు, డిజైన్ మళ్ళీ ఒకవేళ ఆర్డర్ రాగానే వాళ్ళు ఇలా రెడీ చేస్తూ ఉంటారు. दिस इज हाउ इट इज। तो इंक्लूडिंग ऑल द साइजेस, सारे साइजेस में बनते Sizes भी हैं। available? हाँ, सब साइजेस में अवेलेबल होते हैं पैटर्न्स। कौन सा साइजेस करते हैं? We do small, medium, large, XL, double XL. If required, we do triple XL also, depending on the fact. ट्रिपल एक्सएल కూడా రెడీ చేస్తారు. ये हेमिंग मशीन है और जैसा कि आप क्लोजली देख सकते हो यहाँ पे हेमिंग हो रहा है। హ్యామింగ్ हो रहा है। हाँ जी। ఓకే చూడండి ఇక్కడ వచ్చేసి హ్యామింగ్ మిషన్ అండి, మనకైతే సూరత్ లో ఎవరి దగ్గర లేదు, ఓన్లీ వీళ్ళ దగ్గరనే అవైలబుల్ గా ఉంది ఇన్ హౌస్ లో. చూడండి ఇది మొత్తం వచ్చేసి ఆన్లైన్ టీమ్ అనమాట. మనం ఆర్డర్ చేసిన తర్వాత వీళ్ళందరూ మనకు ఫోన్ రిసీవ్ చేసుకొని ఆర్డర్ మనకు కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చేసి ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్, ఫేస్బుక్ అలా అన్ని రన్ చేస్తుంటారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫోటోషూట్, మనకు డ్రెస్ కానీ శారీ కానీ మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా డమ్మీకి వేసేసి ఫోటోషూట్ చేస్తూ ఉంటారు. చూడండి ఇప్పుడు మనతోటి కలెక్షన్ చూపించడానికి యాజమాన్యమైన ఆశి గారు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి మనకి కలెక్షన్ చూపిస్తారు. నమస్తే मैम। नमस्ते। आपके पास कौन सा वेरायटी? हमारे पास बहुत डिफरेंट टाइप की वैरायटी है, जैसा कि आप जानते हैं कि नवरात्रि आ रही है, करवा चौथ आ रहा है, बहुत सारे फेस्टिवल्स आ रहे हैं, तो मैं आपको वैरायटीज दिखाती हूँ हमारी साड़ी की। आपके पास साड़ी कलेक्शन फर्स्ट साड़ी है और जॉर्जेट साड़ी है विद ब्लाउज पीस आएगा, विद ब्लाउज डिजिटल प्रिंटेड में 599 रुपीज ओनली, जॉर्जेट में है, डिजिटल प्रिंट। नेक्स्ट भी ऑर्गेन्जा georgette है, ये भी जॉर्जेट है और ये ऑर्गेन्जा है। ऑर्गेन्जा फैब्रिक, इसमें Yeah, with कलर्स lace. डिजाइन्स मिलेगा? हाँ, इसमें प्रिंट है, हमारे पास बहुत डिफरेंट टाइप्स ऑफ प्रिंट्स है। ఓకే ఇలా వేరే వేరే ప్రింట్స్ అయితే మనకు దొరుకుతాయండి. నెక్స్ట్ नेक्स्ट ये टसर सिल्क है, ఓకే ये भी ब्लाउज पीस के साथ Price? आएगा। इसका प्राइस है आपका 1200 रुपए, 1200। ओके नेक्स्ट 1200। ये सिल्क में साड़ियाँ हैं, सिल्क में साड़ी, ओके इसका प्राइस? टसर सिल्क, इसका भी 1200। ओके नेक्स्ट नेक्स्ट हमारे पास जैकार्ड की साड़ी आएंगी, जैकार्ड साड़ी, ओके विद इसका प्राइस है 699 ओके। विद ब्लाउज पीस। इसमें कलर्स मिलेगा? इसमें कलर्स मिलेगा और डिजाइन्स में भी? डिजाइन भी मिलेगा, छोटा बूटा एंड बड़ा बूटा। तो भी वही है बड़ा बुट्टा वाला? बड़ा बुट्टा वाला। ओके ये भी सैटिन में आएगी साड़ी ओके। विद ब्लाउज पीस एंड इसमें ओनली ब्लैक ही मिलेगा और कलर? इसमें भी हमारे पास बहुत टाइप के प्रिंट्स हैं। ఓకే చూడండి ఇందులో వచ్చేసి మనకు బెల్ట్ పట్టి కూడా అవైలబుల్ గా ఉంది, విత్ బ్లౌజ్ విత్ టసల్స్ కూడా ఉన్నాయండి. इसका प्राइस? इसका प्राइस 1199। ये भी हमारा फेस्टिव कलेक्शन है। ఓకే చూడండి ఇది వచ్చేసి ట్రెండింగ్ కలెక్షన్ అండి, ఇప్పుడు దసరా దీవాళి 2499 చాలా rupees. బాగుంటుంది ఈ కలెక్షన్. ఓకే విత్ బ్లౌజ్, विद ब्लाउज पीस। ये हमारा रेडी टू वेयर साड़ी है రెడీ టు వేర్. विद ब्लाउज पीस। చూడండి ఇలా శారీ మొత్తం మనకి రెడీ అయి ఉంటుంది, కుచ్చులు కానీ పళ్ళు కానీ మొత్తం రెడీ అయి ఉంటుంది. ఓన్లీ మనం కట్టుకోవడం 1 మినిట్ లో అయితే ఇది కట్టుకోవచ్చు అండి. इसमें डिफरेंट ऑफ कलर्स डिजाइन मिलेगा। इसका प्राइस 1299। नेक्स्ट कलेक्शन ये भी रेडी टू वेयर साड़ी है ఓకే ఇది కూడా 1 మినిట్ శారీ అండి, విత్ विद रेडीमेड ब्लाउज, ब्लाउज आएगा, विद रेडीमेड ब्लाउज। पूरा प्लेन, इसमें डिजाइन भी चाहिए तो मिलेगा? इसमें हैंडवर्क का पूरा वर्क है हमारे पास। ఓకే చూడండి ఇందులో హ్యాండ్స్ వచ్చేసి మనకు హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చేసారు, మగ్గం వర్క్ లాగా ఇచ్చేసారు. बेल्ट भी आएगी साथ में, బెల్ట్ भी అవైలబుల్. ఓకే బెల్ట్ కూడా చూడండి మొత్తం మనకు మగ్గం వర్క్ ఉంది. कौन सा फैब्रिक है? सैटिन। साटिन, साटिन లో వచ్చేసి డిజైన్ చేశారండి 1 మినిట్ సారీ. ఐ ఫ్యాబ్రిక్ में कौन सा ब्रांड है? In आई फैब्रिक्स we are launching new brand for the sarees, यशोदा अम्मा sarees। యశోద అమ్మ. Yeah. ఓకే సారీస్ కోసం కొత్త బ్రాండ్ అయితే ఓపెన్ చేశారు, యశోద అమ్మ. Yeah. नेक्स्ट कौन सा कलेक्शन बता रहे हैं? नेक्स्ट मैं आपको गाउन का कलेक्शन बताने जा रही हूँ। कितने फ्रॉम रेट से शुरू है? ये 499 से हमारे पास स्टार्टिंग है गाउन की, और उससे ऊपर 2500 तक है गाउन हमारे पास। कलेक्शन ये देखिए कौन सा फैब्रिक है? सिल्क। ఓకే సిల్క్ లో వచ్చేసి ఈ ఫ్రాక్ ఉన్న Embroidery. కలెక్షన్ ఫెస్టివల్ సందర్భంగా చాలా బాగుంటుంది, విత్ ఎంబ్రాయిడరీ. इसका प्राइस इसका 499। 499। ఓకే చూడండి इसमें हमारे पास 5 कलर्स अवेलेबल है, కలర్స్ అవైలబుల్. ఓకే ब्लू है, ग्रीन है। చూడండి ఇది వచ్చేసి మనకి నెమలి కలర్ లో ఉంది, ఓన్లీ డార్క్ కలర్స్ అవైలబుల్. हाँ, डार्क कलर्स।
इसका अभी स्केल फेस्टिव कितना रहेगा? 3 मीटर 3.5 मीटर्स का गेयर। ఓకే 3.5 మీటర్లు అయితే మనకి గేర్ ఉంటుందండి. చాలా గేర్ ఉంది. ఇది వచ్చేసి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి కలర్స్ కూడా మనకి అన్ని డార్క్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. 5 कलर्स अवेलेबल। చూడండి 5 కలర్లు అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి. इसका हैंड्स इसमें अटैच आएगा, अगर आपको जरूरत है तो आप लगा सकते हैं। ఓకే వీటి హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయి. ఒకవేళ మనం కావాలనుకుంటే స్టిచ్ చేసుకోవచ్చు. नेक्स्ट हमारे पास 399 में ये कॉटन गाउन कुर्ती है। ఓకే కాటన్ లో వచ్చేసిందండి. ఇది వచ్చేసి మంచి యూనిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు. कॉलर ఉంది. దీనికి వచ్చేసి इसमें कलर्स मिलेगा? कलर्स इसमें अभी सिंगल ही है, सिंगल ही कलर है. डिजाइन मिलेगा? डिजाइन मिलेंगे इसका आपको। प्राइस? डिजाइन 399। नेक्स्ट कलेक्शन ये हमारा हाई रेंज वाला है। ఓకే ఈ రోజు Fancy gown. రేంజ్ కలెక్షన్ అండి. చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి. మనకి డిజిటల్ ప్రింట్ లో పైన టాప్ ఇచ్చేసారు, కింద చూడండి మొత్తం ప్లెయిన్ లో ఇచ్చేసారు కుచ్చుల ప్యాటర్న్ లో. इसका प्राइस 2999। ओके इसमें कलर्स डिजाइन्स मिलेगा? नहीं, इसमें प्रीमियम कलेक्शन में हमारे पास सेलेक्टेड ही पीस रहते हैं। ओके किसी को एक पीस चाहिए तो आपके पास अवेलेबल है? हाँ जी बिल्कुल अवेलेबल है, एक पीस भी। हम होलसेल और रिटेल दोनों करते दोनों हैं। करते हैं। हाँ। होलसेल में कितना लेने के हैं अमाउंट? तो पीसेस तो अगर आपको गारमेंट्स में देखना है तो होलसेल में आप एक सेट ऑर्डर कर सकते हैं, 25 पीसेस तक का सेट बनेगा वो। एंड अगर साड़ीज में है तो आप 20 साड़ीज, एक पर डिजाइन आप 20 साड़ीज ऑर्डर कर सकते हैं। ఓకే చూడండి వీళ్ళ దగ్గర వచ్చేసి మినిమం 25 పీసెస్ అయితే తీసుకోవాలి. సారీస్ లో అయితే 20 పీసెస్ అయితే తీసుకోవాలి. హోల్సేల్ గా అయితే, रिटेल में तो एक सिंगल पीस भी है। रिटेल में सिंगल पीस अवेलेबल है, कैश ऑन डिलीवरी भी अवेलेबल है। होलसेल में कितना पीसेस लेना पड़ेगा? होलसेल में आपको गारमेंट्स लेने हैं तो 20 सेट्स आपको ऑर्डर करने रहेंगे, 20 सेट्स। और साड़ीज का है तो 20 साड़ीज आपको पर डिजाइन ऑर्डर करनी रहेगी। पर डिजाइन 20 सारी हाँ जी। ऑर्डर करने का। होलसेल में भी कैश ऑन डिलीवरी अवेलेबल? नहीं, होलसेल में कैश ऑन डिलीवरी अवेलेबल नहीं है, बट अगर रिटेल प्राइस देखा जाए रिटेल में तो कैश ऑन डिलीवरी अवेलेबल है, प्रीपेड भी अवेलेबल है। చూడండి హోల్సేల్ గా అయితే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా లేదు. రీటైల్ గా తీసుకోవాలనుకుంటే వెబ్సైట్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో మీకు ఏ కలెక్షన్ నచ్చినా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ సేవ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి కూడా వీళ్ళకి పంపించినట్లయితే ఆ కలెక్షన్ మనం సొంతం చేసుకోవచ్చు. नेक्स्ट कौन सा कलेक्शन बता रहे हैं? नेक्स्ट मैं आपको बताने जा रही हूँ कॉटन में टॉप्स, ट्यूनिक्स एंड ड्रेसेस का। सिर्फ 299 में हमारे पास बहुत ह्यूज रेंज ऑफ वेराइटीज है। ये देखिए ट्यूनिक्स में है ये कॉटन। ఓకే చూడండి మనకు Embroidered జీన్స్ रहेगा। చేసుకోవడం చాలా బాగుంటుంది. ఎంబ్రాయిడరీ అండి. ఈ ప్రోడక్ట్ కూడా మనం ఇందాక మనం ప్రాసెస్ మొత్తం చూసాం కదా, మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా డిజైన్ అయితే అవుతుంది అనమాట. చూడండి ఇందులో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. कौन सा फैब्रिक में है? ये कॉटन में है, कॉटन में। ओके मగ్గం వర్క్ చూడండి. ఏ कौन सा ये फैब्रिक? कॉटन ब्लेंड। కాటన్ మే. ఓకే ఇవన్నీ కూడా జీన్స్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటాయండి. కాలేజ్ కి వెళ్ళే పిల్లలకైతే ఇంకా బాగుంటాయి. दिस इज रेयन। ఫెస్టివల్ సందర్భంగా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ వచ్చి. ఓన్లీ వైట్ ही मिलेगा इसमें? नहीं, इसमें कलर्स अवेलेबल है। इसमें ये 2 कलर अवेलेबल है। 2 कलर रेयन में आएगा, कॉटन रेयन। इसका प्राइस? इसका भी 299। इसका भी इसका भी 299। ఓకే చాలా బాగున్నాయి. Embroidered ట్రెండింగ్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి చాలా చీప్ అండ్ బెస్ట్ గా ఉన్నాయి. మీకు ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ సేవ్ చేసుకొని కాల్ చేసేయండి, వాట్సాప్ చేసేయండి. ये हमारा पूरा कलेक्शन है, हमारे पास 300 प्लस वेराइटीज हैं। अगर आपको ऑर्डर करना है तो हमारी वेबसाइट पे www.ifabricstore.com से ऑर्डर भी कर सकते हैं। स्क्रीन पे नंबर दिया है, आप इस पे डायरेक्ट हाई भेज सकते हैं, कॉल कर सकते हैं, व्हाट्सएप पे ऑर्डर कर सकते हैं। చూడండి వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. 300లకు పైగా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఏవి కావాలనుకున్నా కూడా మీరు వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ సేవ్ చేసుకుని కూడా మీరు ఆర్డర్ అయితే చేయొచ్చు. హాయ్ అని మెసేజ్ పెట్టినట్టయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు వస్తాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ కూడా చేసి క్లియర్ చేసుకోండి. ఇదండి ఈ రోజు ఈ షాప్ లో వచ్చేసి షాపింగ్ లాగ్. నెక్స్ట్ టైం ఇంకో మంచి షాప్ లో మంచి షాపింగ్ లాగ్ తో మీ ముందు ఉంటాను. అంతవరకు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టేసేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్.